అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టైన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. సిటీలోని సీక్రెట్ ప్లేస్లో విచారిస్తున్నారు. గోవాలో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్ను శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్కి తీసుకొచ్చారు. విచారణ అనంతరం ఉప్పర్పల్లి కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయక కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసు నార్సింగి పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించి ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడి జరుగుతున్నట్టు నిర్ధారించుకుని ఎఫ్ఐఆర్లో అదనంగా పోక్సో సెక్షన్ చేర్చారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లగా నార్సింగి పోలీసులు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. మణికొండలోని నివాసానికి వెళ్లి పని మనిషిని ప్రశ్నించగా జానీ మాస్టర్ చెన్నై వెళ్లినట్టు చెప్పారు. పరారైనట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు టెక్నాలజీ సాయంతో కనిపెట్టారు. పెద్ద హోటళ్లలో ఉంటే వెంటనే ఆచూకీ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన ఒక చిన్న హోటల్లో తలదార్చుకున్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసుల టీం బుధవారం గోవాకు వెళ్లి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉప్పర్పల్లిలోని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జానీ మాస్టర్ అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని కలిశారు. బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన భర్తను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారంటూ ఎవరో కాల్ చేశారని, వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు. జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా మీడియాతో మాట్లాడారు. తన భర్త జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాలు లేకుండా ఆయన ఎందుకు చేస్తారని సుమలత అలియాస్ ఆయేషా అన్నారు. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా అన్నారు. ఓ ఛానల్తో ఆమె మాట్లాడారు. కొరియోగ్రాఫర్గా అగ్రస్థానంలో ఉండాలి లేదా హీరోయిన్గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె సినీ రంగాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేది. తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తూ ఉంటుంది. మైనర్గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనటానికి సాక్ష్యం ఏంటి? జానీ మాస్టర్తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా? ఇప్పటి వరకు ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా? అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది? ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్ వద్ద పనిచేయటం నా అదృష్టమని నవ్వుతూ ఎందుకు చెబుతుంది? ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కూడా కనిపించలేదు. హైదరాబాద్లో అసోసియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులు లేకపోతే మాస్టర్ ముంబైలో ఇప్పించారు. తాను పనిచేసిన సినిమాలో కొరియోగ్రాఫర్గా అవకాశం కూడా ఇచ్చారు అని అన్నారు.